ఇలా ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని బతికించుడు కొండమురళి ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీని బతికించి ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కొండమురళి ఉద్దేశం. ఈరోజు రేవంత్ రెడ్డి అన్నను ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూడడం మరి నా ఉద్దేశం. అలాగే పిసిసి అధ్యక్షుడు ఈరోజు మహేష్ అన్న మరి ఒక పిసిసి అధ్యక్షుడు బీసీ గౌరవం బిడ్డ కాబట్టి ఆయన కంపల్సరీగా సపోర్ట్ చేసుడు నా బాధ్యత కాబట్టి మరి ఆయన చేసుడు కూడా మరి కంపల్సరీ చేస్తా. ఎప్పుడైనా కూడా పని చేసేటప్పుడు 2 రౌతులు ఎత్తారు, అది మీకు తెలుసు. మీకు వ్యవసాయం చేసిన కొండమురళికి తెలుస్తుంది. ఎందుకంటే నడిచే ఎత్తునే కొంచెం పొడుస్తారు, నడిచే ఎత్తునే కొంచెం పొడుస్తారు. నడవని ఎత్తును కొంచెం పక్కకు పెట్టి దాన్ని మంచిగా చూస్తారు. ఆ ఎత్తు అనుకుంటుంది పాపం నన్ను బాగా చూస్తుండు అని. మరి నేను ఒకటే మాట చెప్తున్నా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలను జెడ్పీటీసీలను సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది. అమ్మ మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటిస్తా. మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబద్ధతతో పనిచేస్తుంది కాబట్టి మీరు కంపల్సరీగా మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరీగా మేము ఉపయోగించుకుంటాం. మరి మీ సేవలు అవసరం అని వారు కూడా చెప్పడం జరిగింది. వారికి కృతజ్ఞత తెలియజేస్తాను. నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరికి భయపడేది లేదు. నేను బీసీ కార్డును పెట్టుకొని బతుకుతున్నా. ఇలా బీసీలకు న్యాయం చేస్తున్నా. రోజు 500 మందికి భోజనాలు పెట్టి మరీ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నా. నేను ఎవరి గ్రూప్ తగాదాలు ఉన్నాయి. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు నాకు ఉండేది జనంతోనే ఉంటే తప్ప నేను ఇంతవరకు ఏ కాన్స్టిట్యున్సీ కూడా తిరిగా. ఒక్క కొండా సూర్యయ్య కాన్స్టిట్యున్సీకి కూడా నేను వాడాలి తిరిగా. నేను కరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కో ఇంట్లోనో కూర్చుంటా. నేను ఆర్గనైజేషన్ చేస్తా. ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తుపెట్టుకుంటా. నేను ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను గుర్తుపెట్టుకుని అడుగుతాం, మీరు పలానా ఏరియా నుంచి వచ్చిందని. కాబట్టి అణగారిన వర్గాలు మరి ఎవరి దగ్గరికి వస్తాయి? ఓ బలవంతుని దగ్గరికి వస్తాయి. అరే మా బీసీ వాడు బలవంతుడు వాడు ఉన్నాడు, మరి అని చెప్పుకుంటే పనులు అయితే అని మన దగ్గరికి వస్తాయి. అంతే తప్ప దాని గ్రూపులు అని మాత్రం అనకండి దయచేసి. ఏమున్నది అంటే వంచనగిరి మాది అంటే గీదుగొండ మండలం పరకాల్లో ఉంది. 15 ఏళ్ళు రేఖమ్మగాడు ఎమ్మెల్యే. ఆ ఊళ్ళో గుట్టలు పుట్టలు అన్నీ కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. ఆ తొందరపడకన్నదో నాకైతే తెలియదు. కాదండి, ఆమె ఇద్దరు కొండా మురళి కొండా సురేఖ దంపతుల కూతురు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు. అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి ఆ అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకున్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటుంది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో తప్పేం లేదు.